మంచి మంచి పోస్టింగ్లు ఇస్తున్నారు. అడ్డగోలుగా కేసులు పెట్టేటటువంటి పోలీసు అధికారులకి కాకి చొక్కా వేసుకుని లోపల పచ్చ చొక్కా వేసుకునే పోలీసు అధికారులకు మాత్రం మంచి పోస్టింగ్లు ఇచ్చి మా మీద కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కలకాలం ఇది కొనసాగదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చట్టాలను మిస్యూజ్ చేస్తున్నారు. పోలీసు యంత్రాంగం మిస్బిహేవ్ చేస్తుంది. కోర్టులు సైతం పోలీసులు చుట్టూ ఉంచునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఈ సాంప్రదాయం రాష్ట్ర రాజకీయాలకు చాలా ప్రమాదాన్ని సూచిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని, తెలుగుదేశం పార్టీని కూడా ఈ సందర్భంగా నేను చెప్పలేదు. వారి రిమాండ్లో ఉండగా ఈ కేసు నెంబర్ ఇది కూడా ఎవరికి ఇచ్చారు? డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఐడికి ఇచ్చారు. ఈ కేసు కంప్లైంట్ కూడా డైరెక్ట్గా జనరల్ ఆఫీస్కి ఇక్కడికి ఇచ్చారు. అందువల్ల ఈ పరిధిలోకి రావటం వల్ల ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది. దీని మీద 153A, 5052, 120B ఐపీసీల మీద కేసు రిజిస్టర్ చేశారు. ఇవాళ పీటీ వారెంట్ మీద వారిని తీసుకొచ్చారు. కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు వారు రిమాండ్ ఇచ్చారు. మళ్ళీ తీసుకుపోయిపోయారు. బెయిల్ పిటిషన్ ముందు చేస్తాం మేము. ఎంత దారుణం అంటే, నేను చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాను. కాస్తో కోస్తో న్యాయవాదులతోనూ న్యాయవాద వృత్తితోనూ పరిచయం ఉన్నటువంటి వ్యక్తిని అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని తీసుకొచ్చేటటువంటి తీరు ఎలా ఉందంటే, ఒక కసబ్బుని తీసుకొస్తారే, ఒక టెర్రరిస్ట్ని తీసుకొస్తారే, పాకిస్తాన్ టెర్రరిస్ట్, ఐఎస్ఐ టెర్రరిస్ట్ని తీసుకొచ్చినట్టుగా తీసుకొస్తారు. ఎవరిని కలవనివ్వరు. చుట్టూరా పోలీసులు ఉంటుంటారు, కారులో కూర్చోబెడతారు. చివరికి ఏంటంటే, ఇందాక మేము కోర్టు హాల్లోకి వెళ్తుంటే కోర్టు హాల్లోకి వెళ్ళకుండా పోలీసులు అడ్డగించారు. న్యాయవాదులు వెళ్ళకుండా అడ్డగించారు. ఏంటి నాకు అర్థం కాల. సిస్టమ్ ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. పోలీసు రాజ్యం నడుస్తూ ఉందా ఇక్కడ? మిలిటరీ పరిపాలన నడుస్తూ ఉందా? కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి తీసుకొచ్చినప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి తరపున వాదించే న్యాయవాదులే కాకుండా ఇంకా న్యాయవాదులు ఉండొచ్చు, లేదా న్యాయవాదులు కాని వారు కూడా కోర్టులో ఏ ప్రొసీడింగ్ జరుగుతున్నాయో తెలుసుకోవచ్చు. పబ్లిక్ కోర్ట్, ఇట్ ఇస్ ద పబ్లిక్ కోర్ట్, ఓపెన్ కోర్ట్, ఇన్ కెమెరాలో కాదు. దానికి ఆ డిఎస్పీ గారు ఒక ఆయన హనుమంత్ ఎవరో మధ్య ఆయన వచ్చి అడ్డం పడ్డాడు. గేట్ దగ్గర కూర్చున్నాడు. ప్లేడర్లు ఇట్లా ఒక ఆయన ఏడికి లేడా ప్లేడరు, ఈయన ఈ ప్లేడర్ గారు లోపలికి వెళ్తుంటే అది నువ్వు ప్లేడర్ వల్ల లెక్క ఏంటి అంటాడు. ఆయనకేం సంబంధం కోర్టు దగ్గర? ప్లేడరే కాదు, కామన్ మ్యాన్ ఆల్సో కెన్ ఎంటర్ ఇన్ టు ది కోర్ట్ అండ్ హీ కెన్ అబ్జర్వ్ ది ప్రొసీడింగ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ. పాకిస్తాన్ లాగానో లేకపోతే దుబాయ్ లాగానో శిక్షణ వేయటం కాదు. పబ్లిక్ కోర్టులో విచారణ జరిగితే వేస్తారు. దానికి పోలీసు వారు కోర్టు చుట్టూరా బందోబస్తు చేసేసి ఎవరిని వెళ్ళనీకోకుండా, కనీసం హాయ్ అని కూడా మేము చెప్పకోకుండా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ఈ విధంగా నిర్బంధించేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ పైన వచ్చాయి. ఏడే కాదులే, ఎందుకంటే మొన్న 11 మందిని సస్పెండ్ చేశారు కదా, అందుకని వాళ్ళు భయపడిపోతున్నారు. రాంబాబు గారితో హాయ్ అంటే ఎక్కడ సస్పెండ్ చేస్తారు అనేటువంటి ఈ వాతావరణం అనేది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి కాదని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. ఈ సోమిరెడ్డి ఆయన కావాలని ఈ కేసులు పెట్టించి రాజకీయ కక్ష తీర్చుకోవాలని గోవర్ధన్ రెడ్డి గారి మీద చేస్తున్నది. ఇదంతా కూడా అక్కడ ఉన్న కేసులు కానీ ఈ కేసులు కానీ, ఆ సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇది రైవల్ కదా, ఆయనకి పవర్ అధికారం ఉంది కదా అని పోలీసులను ఉపయోగించి ఈ రకమైనటువంటి తప్పుడు కేసులు పెట్టి, ఫాల్స్ కేసెస్ పెట్టి గోవర్ధన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనేటువంటి పరిస్థితి చెప్తున్నారు. అంతేకాదు, మీరు చూశారుగా సాక్షిలో డిబేట్ జరిగితే కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు, తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. మంగళగిరి కోర్టులో బహుశా రిమాండ్ ఇస్తారనుకుంటా. ఇంకా ఏదో ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉన్నాయి. చిత్రం ఏంటంటే, ఆయన మీద ఏం కేసు పెట్టారు తెలుసా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్. అమరావతి మీద ఎవరో కృష్ణరాజు అనే ఆయన ఒక కామెంట్ చేస్తే యాంకర్గా ఉన్న ఈయన దాన్ని నివారించలేదనే ఉద్దేశంతో
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారండి. ఏ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ని మిస్యూజ్ చేస్తుందో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే ఆ ఒక్క సెక్షన్ వేస్తేనే బెయిల్ రాదు, కలవ సెక్షన్ అన్నింటికి బెయిల్ వస్తుంది. అందుకని ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ వేసారు. సంబంధం లేదు. ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎవరిని దూషించినటువంటి సందర్భం లేదు. ఆ ఎఫ్ఐఆర్లో కూడా లేదు. పడిచిన ఎఫ్ఐఆర్లో కూడా కంప్లైంట్ ఇచ్చింది మాత్రం ఎస్సీ చేత ఇప్పించారు. అందువల్ల కంప్లైంట్ ఇస్తే అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అట్రాక్ట్ అవుద్ది అనేటువంటి భావన తీసుకొస్తున్నారు. చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. ఇది మిస్యూజ్ ఆఫ్ ది యాక్ట్స్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యాక్ట్ని మిస్యూజ్ చేసి ఉపయోగించేటటువంటి కార్యక్రమం చేసి ఎవరిని అరెస్ట్ చేసినా లోపల వేయాలి. కనీసం 2 నెలలు బయట రాకోకుండా నిర్బంధించాలి. ఏంటిది నాకు అర్థం కాదు. ఏమైనా టెర్రరిస్టులు మేముంటా? కాకాని గోవర్ధన్ గారు ఏమైనా టెర్రరిస్టా? మేమైనా టెర్రరిస్టుమా? లేకపోతే కొమ్మినేని శ్రీనివాస్ గారు ఏమైనా టెర్రరిస్టా? కాకపోతే తెలుగుదేశానికి వ్యతిరేకం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మమ్మల్ని లోపలేస్తారు. భయపడతావా? ఇంత దుర్మార్గంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారా? ఎందుకంటే డెడ్ బాడీలు దొరకట్లా. ఎక్కడ డెడ్ బాడీ దొరికిందనుకో, ఆ డెడ్ బాడీకి సంబంధించినటువంటి వ్యక్తిని పట్టుకుని అమ్మడరమ్మ పేరు చెప్పండి, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పేరు చెప్పండి అని వాళ్ళ చేత కూడా ఎఫ్ఐఆర్ రాపిచ్చి మమ్మల్ని కూడా 302 కేసుల్లో పెట్టేటటువంటి పథకాలు నడుస్తూ ఉన్నాం. ఆఫర్ ది జస్టిఫైబుల్. ప్రభుత్వాలు ఉంటాయి, పోతాయి. మేము చాలాసార్లు అధికారంలో ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2 సార్లు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు లేకపోవచ్చు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్చు. ఈ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో నెక్స్ట్ ఎలక్షన్లే కావచ్చు. ఏంటిది? ఒకళ్ళు అధికారంలో ఉంటే అధికారంలో లేని వాళ్ళని, ప్రత్యర్థుల్ని ఫాల్స్ కేసెస్ పెట్టి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ పెట్టి, 307లు పెట్టి, 302లు పెట్టి లోపల పెట్టేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఇది ఏమంత సమంజసమైనటువంటి అంశమో రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.